ఈ జ్యువెలరీ ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగు. బ్లాక్ థ్రెడ్తో, రెడ్తో కానీ బ్లూ అండ్ గ్రీన్తో కూడా వేసుకుంటున్నారు. ఈ లాకెట్స్ కనుక మనం చేయించుకుంటే మనం చైన్స్కి వేసుకోవచ్చు అండ్ అటిగయ్యి నెక్లెస్లకు కానీ అండ్ ప్లెయిన్ నెక్లెస్లకు కూడా వీటిని అటాచ్ చేసుకోవచ్చు. ఇదైతే 8 గ్రామ్స్ నుంచి 10 గ్రామ్స్ లోపు చేయించుకోవచ్చు ఈ సెట్. ఇవన్నీ ఆల్మోస్ట్ మనం ఎన్ని లాకెట్స్ కావాలంటే చిన్న చిన్న లాకెట్స్ ఉన్నాయి కదా సైడ్వి, అవి ఇయర్ రింగ్స్ సెట్ కావాలా వద్దా అండ్ లాకెట్, దాన్ని బట్టి మనం 10 గ్రామ్స్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని పూసలు ఉన్నాయి కదా, నేను చూపిస్తూ ఉన్నాను చూడండి. ఇవి కూడా చాలా బోల్గా అంటే లైట్ వెయిట్లో వస్తాయి, చాలా ఎలిగెంట్గా రిచ్గా కూడా ఉంటాయి. చాలామంది సెలబ్రిటీస్ కూడా ఇలాంటివి వేసుకుంటూ ఉంటారు. చూడండి, ఇవి ఎక్కువ వెయిట్ ఉండదు. ఇది ఒక సెట్ కనుక చేయించుకుంటే మనం డిఫరెంట్ థ్రెడ్స్కి ఏర్పాటు చేసుకోవచ్చు అండ్ చైన్స్కి వేసుకోవచ్చు, ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకోవచ్చు. పర్ల్స్కి కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇవి చూడండి, ఇది అటిగై నెక్లెస్కి చిన్న పట్టెడా ఉంటుంది కదా, వాటికి కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక లాకెట్. ఇది యాంటిక్ లుక్తో ఈవెన్ పెద్ద పెద్ద ఫంక్షన్స్కి కూడా సింగిల్గా ఇలా వేసుకొని రావటం చూసారు. చాలా ఎలిగెంట్గా ఈవెన్ నైట్ పార్టీస్కి కూడా, రిసెప్షన్ అలాంటి వాటికి కూడా చాలా బాగుంటాయండి. మన శారీని బట్టి ఈ డిజైన్స్ వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. ఇవి కూడా చూడండి, జస్ట్ గోల్డ్ బాల్స్తో అరేంజ్ చేశారు. ఇదైతే అటిగై నెక్లెస్ లాకెట్ని దీనికి అరేంజ్ చేసుకున్నారనమాట. ఆ సైడ్ ఉన్న అవి చిన్న చిన్న హుక్స్ లాగా ఉన్నాయి కదా, అవి వేరే జ్యువెలరీ కంటే ముత్యాలకు కూడా సెట్ చేసుకున్నారు. ఇది చాలా ట్రెండింగ్, లాస్ట్ సో మెనీ ఇయర్స్ నుంచి బాగా వాడుతూ ఉన్న డిజైన్ కూడా. ఇది చూడండి, తెలంగాణ సైడు ఇలాంటివి ఎక్కువ వాడుతూ ఉంటారు, మన సైడ్ కూడా వాడుతూ ఉంటారు అని చెప్పాను కదా. సో ఇలాంటివి కనుక ట్రెడిషనల్గా మనకు వస్తే మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు. చూడండి, ఇయర్ రింగ్స్ విత్ నాగారం లాకెట్టు అంటారు. ఇది కూడా ఒక ట్రెండీ మోడలు. ఇదైతే ఒక గ్రాండ్ పేరెంట్ నుంచి వచ్చిన దాన్ని దీన్ని ఇలా డిజైన్ చేసుకుని ఇయర్ రింగ్స్ కూడా అలా చాలా తక్కువ వెయిట్లో అంటే 4 to 5 గ్రామ్స్లో ఇయర్ రింగ్స్ కూడా చేయించుకొని పెట్టుకున్నారు. చాలా అందంగా, ఈవెన్ పార్టీలో వేసుకుంటే చూసి తీసుకున్న పిక్ అనమాట ఇది. ఇది కూడా అంటే ఇది మరాఠీ సైడ్ వాళ్ళు కూడా ఎక్కువ పెట్టుకుంటారు, మన సైడ్ కూడా ఇవి చాలా తక్కువ వెయిట్లో వస్తాయి. మనం ఒక 3 చేయించుకున్నా కూడా మనకి 8 గ్రాముల్లో వచ్చేస్తాయి. ఇవి కూడా మీరు చూసే ఉంటారు. చూడండి, మోడల్స్ అన్నీ బాల్స్ ఉంటాయి కదా, మంగళసూత్రాల్లో వేసుకుంటూ ఉంటారు ఇలాంటి బాల్స్ కూడా చాలామంది. లాకెట్ పక్కవేమో మన కాసులు ఉంటాయి కదా, వరలక్ష్మి వ్రతానికి చేయించుకుంది, దాన్ని ఇలా డిజైన్ చేసుకుంది. ఇదైతే ఓల్డ్ ట్రెడిషన్లో ఇలా నార్మల్గా నల్లబూసల్లో గుచ్చుకునేవాళ్ళు, పెద్ద నల్లబూసల్లో గుచ్చుకొని వేసుకునేవాళ్ళు. దాన్ని ఇలా అరేంజ్ చేసుకున్నారు, థ్రెడ్కి అరేంజ్ చేసుకుంటే ఇప్పుడు న్యూ లుక్ అనమాట, ఇప్పుడు కాలానికి తగ్గట్టు. ఇది ఒక ట్రెడిషనల్ మోడల్, ఎక్కువ తమిళనాడు సైడ్ వాళ్ళు వేసుకుంటూ ఉంటారు ఇలాంటి, అంటే మన పులిగోరు టైప్ అనమాట. ఇవి చాలా లైట్ వెయిట్లో వస్తాయి. ఇవి చూడండి, ఇవి బాల్సే, మీరందరూ చూసే ఉంటారు. కానీ మనం ఆ అరేంజ్ చేసుకునే దాన్ని బట్టి ఎలాంటి నల్లపూసలు వాడుతున్నాము, బ్లాక్ క్రిస్టల్స్ వాడుతున్నామా, బ్లాక్ డైమండ్స్ వాడుతున్నామా అనే దాన్ని బట్టి కూడా మనకి ఈ ఎలిగేషన్ వస్తుంది. చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని వీటన్నిటిని మీరు ఓన్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇవి చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో. ఇవైతే అసలు మనకు 4 గ్రామ్స్లో 5 గ్రామ్స్లో వచ్చేస్తాయి. మన దగ్గర ఏమన్నా పాత బంగారం ఉన్నా కూడా ఇలాంటివి చేయించుకోవచ్చు. ముత్యాలకు కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఇటుపక్క పగడంది అయితే అంతకుముందు ముత్యాలతో వేసుకుని ఉన్నది, ఇప్పుడు నల్లబూసలకి కొంచెం ట్రెండింగ్గా అలా మార్చుకుంటూ మన ఓన్ డిజైన్స్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.